భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడి మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా మారుతుంది. కర్మయోగం అర్థమైంది. కాని అతని లోపల ఇంకొక సందేహం పుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అర్జున, నేను ఈ అమరమైన యోగాన్ని ముందుగా సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు దానిని మనువుకు చెప్పాడు. మనువు దానిని ఇక్ష్వాకునికి చెప్పాడు. ఇలా రాజర్షుల ద్వారా ఈ యోగం లోకంలో నడిచింది. కాని కాలక్రమంలో ఈ యోగం లోకంలో మాయమైంది. కృష్ణుడు అర్జునుని వైపు చూసి అన్నాడు, అదే యోగాన్ని ఈరోజు నేను నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీవు నా భక్తుడివి, నా మిత్రుడివి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అతడు అడిగాడు, కృష్ణ, నీవు ఇప్పుడే పుట్టావు. సూర్యుడికి ఈ యోగాన్ని ఎలా చెప్పావు? అప్పుడు కృష్ణుడు గీతలోని ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించాడు. అర్జున, నీకు ఎన్నో జన్మలున్నాయి, నాకు ఎన్నో జన్మలున్నాయి. నీకు అవి గుర్తులేవు, నాకు అన్నీ గుర్తున్నాయి. నేను అజుడిని, అవినాశిని. అయినా నా మాయశక్తితో ప్రతి యుగంలో అవతరిస్తాను. కృష్ణుడు తన అవతార రహస్యాన్ని చెప్పాడు. ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, సాధువులను రక్షించడానికి, దుష్టులను నశింపచేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగయుగాలకు అవతరిస్తాను. ఈ మాటలు అర్జునుడి హృదయాన్ని కదిలించాయి. కృష్ణుడు కొనసాగించాడు, నా జన్మను, నా కర్మను ఎవడు సరిగ్గా తెలుసుకుంటాడో వాడు ఈ శరీరం విడిచిన తరువాత మళ్లీ జన్మించడు. తర్వాత ఆయన భక్తుల గురించి చెప్పాడు. ఎలా నన్ను ఆశ్రయిస్తారో అలా నేను వారిని అనుగ్రహిస్తాను. మనుషులందరూ ఏదో రూపంలో నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణుడు కర్మల రహస్యాన్ని వివరించాడు. కర్మ ఫలితం కావాలని కోరుకునేవారు ఈ లోకంలో దేవతలను పూజిస్తారు. ఎందుకంటే కర్మ ఫలితం ఈ లోకంలో త్వరగా లభిస్తుంది. తర్వాత కృష్ణుడు వర్ణ వ్యవస్థ రహస్యాన్ని చెప్పాడు. గుణాలు కర్మలను ఆధారంగా చేసుకుని నేనే 4 వర్ణాలను సృష్టించాను. అయినా నేను కర్తను కాదు, నేను అకర్తను. అర్జునుడికి అర్థం కాకపోయింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, కర్మ నన్ను బంధించదు. ఎందుకంటే నాకు కర్మ ఫలితాలపై ఆసక్తి లేదు. ఈ సత్యాన్ని తెలిసినవాడు కర్మలతో బంధించబడడు. కృష్ణుడు పురాతన జ్ఞానులను గుర్తుచేశాడు. పూర్వకాలంలో మోక్షం కోరినవారు ఈ సత్యాన్ని తెలుసుకుని కర్మ చేశారు. కాబట్టి నీవు అదేవిధంగా కర్మ చెయ్యి. తర్వాత ఆయన కర్మ అంటే ఏమిటో వివరించాడు. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, ఇది తెలుసుకోవడం చాలా కష్టం. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడే నిజమైన జ్ఞాని. కృష్ణుడు లోతైన భావం చెప్పాడు. ఫలితాసక్తి లేకుండా కర్మ చేసేవాడి కర్మ కర్మే కాదు, అతడు జీవిస్తూ కూడా సన్యాసియే. తర్వాత ఆయన యజ్ఞాల గురించి వివరించాడు. కొంతమంది ఇంద్రియ యజ్ఞం చేస్తారు, కొంతమంది జ్ఞానయజ్ఞం చేస్తారు, కొంతమంది ప్రాణాయామ యజ్ఞం చేస్తారు. ఇలా అనేక యజ్ఞాలు ఉన్నాయి. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, ఈ యజ్ఞాలన్నీ కర్మల నుంచే పుట్టాయి. ఈ సత్యాన్ని తెలిసినవాడు విముక్తిని పొందుతాడు. తర్వాత ఆయన జ్ఞానయజ్ఞం గొప్పదని చెప్పాడు. ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞమే శ్రేష్టం. అన్ని కర్మలు జ్ఞానంలోనే సమాప్తమవుతాయి. అర్జునుడికి మార్గం చూపుతూ కృష్ణుడు ఇలా అన్నాడు, గురువును ఆశ్రయించు, వినయంతో ప్రశ్నించు, సేవ చేయి. జ్ఞాని నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. తర్వాత కృష్ణుడు జ్ఞానం ఫలితాన్ని వివరించాడు. ఈ జ్ఞానాన్ని పొందినవాడు మోహాన్ని దాటుతాడు. అన్ని జీవులను ఆత్మలోనే చూస్తాడు. ఎంత పాపి అయినా జ్ఞాననావలో పాపాన్ని దాటగలడు. చివరగా కృష్ణుడు అర్జునుడికి ఆజ్ఞ ఇచ్చాడు. అజ్ఞానంతో పుట్టిన సందేహాన్ని జ్ఞానఖడ్గంతో నశింపచేయి. యోగంలో స్థిరంగా ఉండి లేచి నిలబడు అర్జున. అర్జునుడి మనసు పూర్తిగా వెలిగిపోయింది. జ్ఞానం, కర్మ రెండూ ఒక్కటే అని అర్థమైంది. భగవద్గీత 4వ అధ్యాయం. జ్ఞానంతో చేసిన కర్మ మనిషిని బంధించదు.